నమస్తే, నేను మీ రాపోలు భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈరోజు ఒక సాక్షి పేపర్లో మనొక ఐటెం చూడటం అనేటువంటి జరిగింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఎంగేజ్మెంట్కి ముందల అబ్బాయికి సంబంధించినటువంటి శాలరీ స్లిప్లు కానీ అమ్మాయికి సంబంధించినటువంటి శాలరీ స్లిప్లు కానీ అడగొచ్చా, కాబోయేటటువంటి లైఫ్ పార్ట్నర్ యొక్క శాలరీ ఎంత, వాళ్ళకు ఏ రకమైనటువంటి ఆదాయాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఆస్తులు ఉన్నాయని అడగొచ్చా అడగకూడదు అనేటువంటిది ముఖ్యంగా ఒకటి పబ్లిష్ అయింది. నిజంగా గత 10-15 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ యొక్క భార్యాభర్తల సంబంధాలు విపరీతంగా దెబ్బతింటా ఉన్నాయి. 6 అడుగులు తడబడుతున్నటువంటి 7 అడుగులు మనకు కనపడతా ఉన్నాయి. ఏంటి, చాలా విపరీతంగా డైవర్సుల సంఖ్య పెరిగిపోతూ ఉంది, వేలల్లో లక్షలలో పెరిగిపోతూ ఉంది విపరీతంగా. ఇవాళ పెళ్లి చేసుకుంటారు, వారం నాడు, నెల నాడు, సంవత్సరం నాడు డైవర్సుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి దారుణంగా పెరిగిపోతూ ఉంది. ఈ ఎంతో ప్రేమతోటి, అభిమానం కొద్దీ, ఎంతో కలిసి జీవితాంతం ఉండాలని, జీవితం పంచుకోవాలని ఆలోచనతో పెళ్లి చేసుకొని అర్ధాంతరంగా విడాకులు దారితీస్తున్నటువంటి పరిస్థితి. దీనికి గల కారణాలు ఏంటని ఆలోచించినప్పుడు చాలామంది ఏంటంటే పెళ్లికి ముందల అబద్ధాలు ఆడేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి అబద్ధాలు? వాళ్ళకు ఆస్తులు లేకపోయినా ఆస్తులు ఉన్నాయని చెప్పడం, లేదు ఇండ్లు లేకపోయినా ఇండ్లు ఉన్నాయని చెప్పడం, లేదు వాళ్ళకు వచ్చేటటువంటి జీతం 20,000 30,000 ఉంటే 1,00,000 2 లక్షలు 3 లక్షలు అని చెప్పడం, వాళ్ళకు ఉద్యోగాలు లేకున్నా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పడం, లేదు ఒక కంపెనీ తోటి టైప్ ఉన్నా టైప్ లేకున్నా టైప్ ఉన్నట్టు చెప్పడం. వాళ్ళ ఒక్క ఉద్దేశం ఏంటంటే ఒక లైఫ్ పార్ట్నర్ని అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి, తను కోరుకున్నటువంటి ఒక లైఫ్ పార్ట్నర్ని పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి కోణంలో చాలామంది అబద్ధాలు ఆడుతూ పెళ్లి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే వెనకట ఒక సామెత ఉండేది, ఏమని, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలనేటటువంటిది. 100 అబద్ధాలు అయినా ఇదివరకు ఒక పెళ్లి చేస్తే ఆ అబద్ధాలన్నిటిని కూడా క్షమించి కాపురం చేసినటువంటి జంటలు గతంలో ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి సాంకేతికత, పెరుగుతున్నటువంటి పరిజ్ఞానం, పెరుగుతున్నటువంటి లైఫ్ స్టైల్స్, వాళ్ళకు ఉండేటటువంటి ఎడ్యుకేషన్, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే అవి నిలబడేటటువంటి పరిస్థితి లేవు. 100 అబద్ధాలే కాదు, ఒక అబద్ధం ఆడి కూడా పెళ్లి చేయాల్సినటువంటి అవసరం లేదు. అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితికి రానియకండి. అట్లా అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకున్నప్పుడు ఏదో ఒక రోజు అబద్ధం నిజమని అబద్ధం మనం చెప్పినటువంటి అబద్ధం నిజం, దాంట్లో అబద్ధం ఉందని తేలిపోద్ది, నిజం లేదని తేలిపోద్ది. ఆటోమేటిక్గా భార్యాభర్తల మధ్యన సంబంధాలు దెబ్బతినటం, ఆ చిన్న అబద్ధాలు కొండంతలై విడాకులు తీసుకొని సంబంధాలు దెబ్బతిని డైవర్సుల కాడికి పోతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఒక సమస్య వచ్చింది. ఏమని, పెళ్లికి ముందు వాళ్ళు కాబోయేటటువంటి లైఫ్ పార్ట్నర్ ఏ ఉద్యోగం చేస్తుంది, ఎంత జీతం వస్తుంది, వాళ్ళకు ఉండేటటువంటి ఆదాయం వివరాలు అనేది అడగటంలో తప్పు లేదు.